అక్కడ షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఓటర్లు ఉన్నారన్నట్టుగా కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చాయి. ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా లేటెస్ట్ అప్డేట్స్. మొదటి రౌండ్కి సంబంధించి పూర్తిగా ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 8,864 ఓట్లు. అంటే ఈ మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. షేక్పేట్కి సంబంధించినటువంటి డివిజన్లో ఈవీఎంల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ 62 ఓట్లతో ఒక రౌండ్లో ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి 62 ఓట్ల ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇది నెక్ టు నెక్ ఫైట్ లాగా కనిపిస్తూ ఉంది. దాదాపు వందలు వేల డిఫరెన్సియేషన్ ఉంటాయి. 8,000 ఓట్లలో మొత్తం 16,000 ఓట్లకు పైగా 17,000 ఓట్లు పడితే 17,000 ఓట్లలో మొత్తం ఇద్దరు 50-50 షేర్ చేసుకుంటే ఒక 62 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కాస్త లీడ్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. షేక్పేట్లో నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తూ ఉంది. డి అంటే డి అనేటువంటి దానిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఎందుకంటే షేక్పేట్ మైనారిటీ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, అక్కడ ఇండిపెండెంట్ల ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. రెండు ప్రధాన పార్టీలు, ఒకటి అధికార ఒకటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్యనే చాలా స్ట్రాంగ్ ఫైట్ కనిపిస్తూ ఉంది. సో దానికి రీజన్ ఏది, దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇది. 60 ఓట్ 62 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొదట రౌండ్ వారీగా ఈవీఎంలు కౌంట్ చేసినప్పుడు 300, 100, తర్వాత 200, తర్వాత 70, 80 ఇట్లా కనిపించినప్పటికీ తర్వాత రౌండ్లో బీఆర్ఎస్ పుంజుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దరిదాపుల్లోకి వచ్చింది. దాదాపు మొత్తంగా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు 8,924 ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ పార్టీకి 8,864, కేవలం 62 ఓట్ల మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబడుతోంది. సో 8,924 ఓట్లు కాంగ్రెస్ కి, 8,864 ఓట్లు బీఆర్ఎస్ కి. అండ్ ఓవరాల్ గా లీడ్ వచ్చేసి 62. ఇక బీజేపీ రిజల్ట్స్ అనౌన్స్ కావాల్సి ఉంది. సో ప్రజెంట్ మనతో పాటుగా మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు, మాట్లాడిన ఆవిడతో పాటుగా. ఎస్ పుష్పలీల గారు, కాంగ్రెస్ ఆధిక్యం కనబడుతోంది కానీ చాలా తక్కువ మార్జిన్, 62 ఓట్లతోనే మార్జిన్ కనిపిస్తోంది. మొదటి రౌండ్ లో షేక్పేట్ డివిజన్ కి సంబంధించి 8,926 ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు పోలయ్యాయి. ఎక్కువగా మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతం, మీకు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఉంటుందని ఆశించారు కానీ అక్కడ రిజల్ట్ రూపంలో చూస్తే చాలా తక్కువ మార్జిన్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీకు షేక్పేట్ లాంటి మైనార్టీస్ డామినేటింగ్ ఏరియాలోనే కొంత తక్కువ మార్జిన్ కనిపించింది. సో కమింగ్ బ్యాక్ టు ఇంకా ఇతర డివిజన్లకు పోతే ఎలా చూడాలి? మైనార్టీ ఓట్ల కాదు, అక్కడ మెజారిటీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే బాగా డబ్బులన్నీ జనాల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుల్ని మళ్ళీ పెట్టి పంచడానికి తిరిగే వాళ్ళు ఒకరైతే, ఇంకొకరు అయితే అసలు అక్కడ బేస్ కూడా లేదు బీజేపీ వాళ్ళు వచ్చేసి హంగామాలు చేసేసి అసలు ఈ మైనార్టీలను ఓడగొట్టాలి, కాంగ్రెస్ ని గెలవద్దని ఇంటెన్షన్ తో చేశారు తప్ప వాళ్ళకు ప్రజల సంక్షేమం గురించి తెలియని వాళ్ళు, చేయని వాళ్ళు. సో దానికి మనం చూసుకుంటే మెజారిటీ చాలా బార్డర్ లో ఉంది అని మీరు అంటున్నారు. గెలుపు ఒక్క ఓటుతో కూడా గెలిపానండి. ఒక ఓటుతో పార్లమెంట్ ని మనం ఉన్న సభల్లోనే మనం చేసాము. సో ఇక్కడ గెలుపు ఓటర్లు అనేది ప్రెస్టేజ్. ఇక్కడ అది ఒకటి వచ్చేదా, మెజారిటీ తగ్గిందా, మైనార్టీలు మాకు సపోర్ట్ చేశారా లేదా అనేది దానికి చాలా కోణాల్లో ఆలోచించాల్సి వస్తుంది. సో అది ఏదేమైనా మనకు వేసిన వాళ్ళంతా మన వాళ్ళు, వేయని వాళ్ళు కూడా మన వాళ్ళే, నో ప్రాబ్లం. కానీ ఇంత నెక్ టు నెక్ ఫైట్ వస్తుంది, చాలా తక్కువ మార్జిన్. మీరు అనేక ఎన్నికల్ని ఫేస్ చేశారు, చాలా ఎన్నికలు తెలుసు, సీనియర్ నాయకులు కూడా మీరు. సో ఇంత నెక్ టు నెక్ ఫైట్లో చాలా చివరి వరకు కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది. 62 ఓట్ల లాస్ట్ వరకు ఫుల్ మెజారిటీ వస్తుంది చూడండి, వెయిట్ అండ్ సీ. ఫస్ట్ దాంట్లోనే మనము ఎందుకో అలా అనుకోవడము చాలా మంచిది. చాలా సర్వే ఫలితాల్లో కూడా, చాలా సర్వే ఫలితాలు ఎగ్జిట్ పోల్ అండ్ ప్రీ పోల్ సర్వేలో షేక్పేట్ మీ వైపుగా ఉంటుంది అనేది ప్రీ పోల్ చెప్పారు చాలా. ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ మీకు చాలా అడిషనల్ అవుతుంది. ఎంఐఎం పార్టీ గతంలో అక్కడ డివిజన్ స్థాయిలో గెలుపొందింది. సో ఇప్పుడు అక్కడ మీకు మైనార్టీస్ మీ వైపు లేరనేనా? బై ఎలక్షన్ కాబట్టి పెద్ద నాయకులు వెళ్ళేసి ఎంఐఎం సంబంధించిన వాళ్ళు రావడము అలాంటిది ఏమీ ఉండలేదు. అందులో మైనార్టీ వాళ్ళని కన్ఫ్యూజన్ చేద్దామన్న ఉద్దేశంతో కొంతమంది దుష్ట శక్తులు ఎంటర్ అయ్యాయి. సో దానివల్ల కొన్ని జరిగిండొచ్చు కానీ మెజారిటీ మాత్రం మీరు చూడండి 100% నవీన్ యాదవ్ గెలుపు అనేది ఖాయం. 100 కాదు 110% అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళు ఎన్ని అదేమంటారు కూడా దింపుడు కళ్ళ మాసలాగా పెట్టుకొని వాళ్ళు పనిచేశారు. నేను చూశాను అక్కడ అంతా రౌండ్స్ అన్ని కొట్టాను. ఎవరు అడిగినా ఆ పిల్లోడు గురించి మంచిగా చెప్పారు తప్ప ఎవరు ఒక్కరు చెడుగా చెప్పలేదు. అబ్బాయి ఇప్పుడు జనాల్లో ఉండే యువకుడు,
చాలా మంచిగా పేదవాళ్ళకి అందరూ కూడా హెల్ప్ చేయడం, సినిమా వాళ్లకు, మైనార్టీ వాళ్లకు, ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకు హెల్ప్ చేయడం తప్ప వాళ్ళకి ఏ భేషాభావాలు కానీ మతం కానీ ఏవీ లేకుండా సర్వీస్ ఓరియంటెడ్ గా పనిచేశాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు గెలుపు ఈ రోజు చాలా మంచిది, ఎందుకంటే యూత్ కూడా రావాలి కోరుకునే వాళ్ళకి. పుష్పలత గారు ఒక్క నిమిషం, నేను మా ప్రతినిధి దగ్గరికి వెళ్ళి అప్డేట్ తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. రైట్, యూసఫ్ కూడా కోట విజయభాస్కర్ రెడ్డి దగ్గర స్టేడియం నుంచి మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉంది. పెట్రిషియా, సో షేక్పేట్ మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికల్లా 8,926 ఓట్లు కాంగ్రెస్ వైపు, బీఆర్ఎస్ కి 8,864 ఓట్లు, 62 ఓట్ల లీడ్తో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. సో మైనార్టీస్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ షేక్పేట్. సో షేక్పేట్లో ఎంఐఎం కూడా గతంలో డివిజన్ స్థాయిలో గెలుపొందింది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అక్కడ? షేక్పేట్లో గెలుపు పైన ఆశించిన స్థాయిలో నవీన్ యాదవ్కి ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? ఎస్, 62 ఓట్ల ఆధిక్యంతో మెజారిటీతో మాత్రం ప్రస్తుతము కాంగ్రెస్ అయితే లీడింగ్లో ఉంది. ఒకవైపు 8,890 అంటే దాదాపు చూసుకుంటే కూడా 8,926 ఓట్లు అయితే ఉన్నారు. 8864 మాత్రం బీఆర్ఎస్, అంటే దాదాపు ఎక్కువ మెజారిటీ కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే కాంగ్రెస్ ప్రస్తుతం లీడింగ్లో ఉందని చెప్పొచ్చు. జస్ట్ 62 ఓట్ల మెజారిటీతో అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఒఫీషియల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇదంతా. దాదాపు చూసుకుంటే కూడా ఇప్పటికే బీఆర్ఎస్ మాత్రము ఎక్కువ మెజారిటీ అయితే లేదు. చిన్న గ్రాఫ్ ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ షేక్పేట్ పైననే ఒకవైపు ఆశ పెట్టుకున్న పరిస్థితి. అంటే షేక్పేట్లో ఒకవేళ మెజారిటీ వస్తే బీఆర్ఎస్ లీడ్ అవుతుంది అంటూ కూడా వాళ్ళు అనుకున్నారు. కానీ అభ్యర్థులందరూ కూడా చాలా సైలెంట్ ఓటింగ్ అయితే జరిగింది. బీఆర్ఎస్ అంతా కూడా షేక్పేట్ పైననే మెజారిటీగా ఓట్స్ వస్తాయి అనుకున్నారు. కానీ 2 పార్టీస్ పైన కూడా బలమైన పోటీ జరిగింది. ఓట్స్ తేడా అంతా కూడా 62 మాత్రమే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చూసుకుంటే కూడా ఏకంగా 500 మెజారిటీ అయితే ఉండే. ఎంటైర్ షేక్పేట్ అంతా కూడా చూసుకుంటే గత ఎన్నికలలో 1100 ఓట్ మెజారిటీతోనైతే వాళ్ళు గెలిచారు. కానీ ఈసారి మాత్రం వెరీ 2 డిజిట్స్ వల్లనే మెజారిటీ అయితే కనిపిస్తుంది.